ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండల పరిధిలోని దండిపొడి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండడం స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న ఈ పులి తాజాగా తన మకాంను దండిపొడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు. బుట్టాయిగూడెం మండలం దండిపొడి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి తాజాగా జనావాసాల వైపు వస్తూ పశువులపై దాడి చేస్తోంది. మండల పరిధిలోని నిమ్మలగూడెం గ్రామ శివారు పాలకుంట వద్ద ఉన్న చెరువు సమీపంలో 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసి దారుణంగా చంపేసింది. మొన్నటి వరకు దండిపొడి అడవులకే పరిమితమైన పులి ఇప్పుడు నిమ్మలగూడెం గ్రామ శివార్లలోని పాలకుంట చెరువు వద్దకొచ్చి పశువులను చంపేయటంతో చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని నిమ్మలగూడెం దండిపొడి పరిసర ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు. ఈ పెద్ద పులి కదలికల్ని కనిపెట్టేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ని అమర్చారు. దీని నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగానే పులి ప్రస్తుతం దండిపొడి అటవీ ప్రాంతంలోనే ఉందనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికల్ని నిరంతరం పర్యవేక్షించేందుకు నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ సిబ్బందితో పాటు ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. స్థానిక అటవీ సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక బృందాలు పులి అడుగుజాడల్ని కదలికల్ని ట్రాక్ చేస్తున్నాయి. పులి సంచరిస్తున్న నేపథ్యంలో దండిపొడి పరిసర ప్రాంతాల గ్రామస్తులను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వాహనాలతో వెళ్లి మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు, పశువుల కాపరులు ఒంటరిగా అటవీ వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రజలు సమూహాలుగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదని చెప్పారు. పులి కనిపించినా లేదా దానికి సంబంధించిన ఏవైనా ఆనవాళ్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.